వెల్కమ్ టు స్మార్ట్ మూవ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో ఎస్జేఎఫ్ అండ్ ఎస్ఆర్టిఎఫ్ అండ్ ఎఫ్సిఎఫ్ఎస్ మీద ప్రీవియస్గా ఉన్న గేట్ క్వశ్చన్స్ అలాగే నెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ an arbitrary set of CPU bound processes with unequal CPU burst length. Burst lengths are unequal. Submitted at the same time means all the processes have same arrival time. అన్నీ కూడా సేమ్ అరైవల్ టైంకి వచ్చాయి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ వుడ్ మినిమైజ్ ద యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఇన్ ద రెడీ క్యూ? ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా మెయింటైన్ చేశారు. ఏమని? మినిమైజ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం. సో మనం ఆల్రెడీ ఎస్ఆర్టిఎఫ్ చదివేటప్పుడు క్లియర్గా చెప్పాను. మినిమైజ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఆర్టిఎఫ్. సో the answer is shortest remaining time first algorithm. Why also I will explain. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం, లాంగెస్ట్ ప్రాసెస్ అనేవి ముందు ఎగ్జిక్యూట్ అయితే స్మాలెస్ట్ ప్రాసెస్ అనేవి అన్నీ కూడా ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి వెయిటింగ్ టైం అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇదే కదండి ఎఫ్సిఎఫ్ఎస్లో డ్రాబ్యాక్, కాన్వాయ్ ఎఫెక్ట్ అని చెప్పాను. సో దాని డ్రాబ్యాక్ని రిమూవ్ చేస్తూ వచ్చిందే ఎస్జేఎఫ్. మనం ఎస్జేఎఫ్ గురించి చెప్పేటప్పుడు ఇది మినిమైజ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం చేస్తుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశా. సో దెన్ ఆఫ్టర్ మనకు వచ్చింది ఏంటంటే రౌండ్ రాబిన్ విత్ టైమ్ క్వాంటమ్ లెస్ దెన్ షార్టెస్ట్ సిపియు బరస్ట్. ఇక్కడ రౌండ్ రాబిన్ అల్గారిథం వచ్చేటప్పుడు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఎందుకంటే ఇప్పుడు చెప్పినా మీకు అంత అర్థం కాకపోవచ్చు, అందుకే అది వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ యూనిఫామ్ ర్యాండమ్ అంటే ర్యాండమ్గా ఏదో ఒక ప్రాసెస్ని సెలెక్ట్ చేసి ఆ విధంగా చేసినా సరే మనం గ్యారంటీ ఇవ్వలేము మినిమైజ్ యావరేజ్ వెయిటింగ్ టైం వస్తుందని. సో ఇది కూడా ఆన్సర్ తప్పు. నెక్స్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఫస్ట్ విత్ ప్రయారిటీ ప్రపోర్షనల్ టు ద సిపియు బరస్ట్ లెంత్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిపియు బరస్ట్ లెంత్ 5 ఉందండి. ఒక P1 ప్రాసెస్, P2 ప్రాసెస్, P3 ప్రాసెస్ ఉన్నాయి. దీని బరస్ట్ లెంత్ 5, 4, 3 అనుకోండి. దీని యొక్క ప్రయారిటీ ఏమని ఇచ్చాడు? ప్రయారిటీ ప్రపోర్షనల్ టు సిపియు బరస్ట్ లెంత్. అంటే 5 ఉంటే దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. హైయెస్ట్ ప్రయారిటీ 3 అన్నిటికన్నా తక్కువ ఉంది కాబట్టి దానికి లోయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుద్దండి? 5 ఎగ్జిక్యూట్ అవుద్ది. 5 ఎగ్జిక్యూట్ అయితే దీని అర్థం ఏంటి? 5 అంటే ఏంటి? లాంగెస్ట్ బరస్ట్ టైం అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనివల్ల స్మాలెస్ట్ బరస్ట్ టైం అనేవి వెయిట్ చేయవలసి వస్తుంది. ఇదే ఎఫ్సిఎఫ్ఎస్లో డ్రాబ్యాక్ కదండి, కాన్వాయ్ ఎఫెక్ట్ అని చెప్పాను. సో హౌ ఇట్ ఈస్ గ్యారంటీ మినిమైజ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం? సో ఇది కాదు. ఆన్సర్ ఈజ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. అక్కడ క్వశ్చన్లో మినిమైజింగ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం అని ఇచ్చారనుకోండి, కంపల్సరీ ఎస్ఆర్టిఎఫ్ ఆన్సర్ రాసుకోండి. షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. కొన్ని అన్యూజువల్ కేసెస్లో అవుతుంది కానీ మ్యాక్సిమం కేసెస్లో షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అనేది మినిమైజ్ ద యావరేజ్ వెయిటింగ్ టైం, ఆప్టిమల్ అల్గారిథం కూడా అనొచ్చు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఒక క్వశ్చన్ వస్తే మీకు ఆటోమేటిక్గా ఎఫ్సిఎఫ్ఎస్, నాన్ ప్రియంప్టివ్, షార్టెస్ట్ ఈ 3 కూడా ఈజీగా అర్థమైపోతుంది. ఏమని ఇచ్చాడు చూడండి. ఏది ఇందులో లోయెస్ట్ యావరేజ్ టర్నరౌండ్ టైం అనేది ఇస్తుంది అని ఇచ్చాడు. సో మనం ప్రతిదానికి కూడా కంపల్సరీ టర్న్ అరౌండ్ టైం కొనుక్కోవాలి. అంటే ఎఫ్సిఎఫ్ఎస్ కొనుక్కోవాలి, నాన్ ప్రియంప్టివ్ షార్టెస్ట్ ఫస్ట్ కొనుక్కోవాలి, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం కూడా కొనుక్కోవాలి. ఇవి కొనుక్కున్న తర్వాత ఆన్సర్ అనేది చేద్దాం. ఫస్ట్ ఎఫ్సిఎఫ్ఎస్ చేద్దాం. ఎఫ్సిఎఫ్ఎస్లో చేద్దాం. ఎఫ్సిఎఫ్ఎస్లో ఎలా చేద్దాం? ఫస్ట్ అరైవల్ టైం తీసుకోండి. అరైవల్ టైమ్స్ తీసుకుంటే ఇది అరైవల్ టైమ్స్. దీన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోండి. ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత బి ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత సి ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత డి ఎగ్జిక్యూట్ అవుద్ది. గ్యాంట్ చార్ట్ గీయండి. ఏ ఫస్ట్ ఎగ్జిక్యూట్, దెన్ ఆఫ్టర్ బి, సి, డి. నాన్ ప్రియంప్టివ్ కాబట్టి డైరెక్ట్ రాసేవచ్చు ఎఫ్సిఎఫ్ఎస్. ఓకేనా?
ఏ అనేది ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ అవుతుంది 3 0 to 3. బి అనేది ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ అవుతుంది 6 3 + 6 9. తర్వాత 9 + 4 13 13 + 2 15. ఆర్డర్లో సేమ్ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే సేమ్ ఆర్డర్లోనే అరైవ్ అయింది కాబట్టి. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి కంప్లీషన్ టైం వస్తే మనకి టర్న్ అరౌండ్ టైం అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆ రెండు కనుక్కోవాలి. కంప్లీషన్ టైం ఎంత ఏది 3 9 13 15. ఏ కంప్లీషన్ టైం 3 బి 9 సి 13 డి 15. ఇప్పుడు టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 3 - 0 3 9 - 1 8 13 - 4 9 15 - 6 9. ఓకే అండర్స్టాండ్. సో ఇప్పుడు యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోండి. 29/4. ఆన్సర్ 4 7 28 10 7.25 is the answer in FCFS. Then after SGF లో ఫైండ్ చేద్దాం. ఎస్జిఎఫ్లో మీకు ఏం చెప్పాను ఫస్ట్ అరైవల్ టైం చెక్ చేయండి. 0కి ఏది ఉంది 0కి ఓన్లీ ఏ ప్రాసెస్ వచ్చింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసేయండి. దాని ఆఫ్టర్ 3 సెకండ్లలోపు ఎన్ని వచ్చాయి ప్రాసెస్లు ఏ బిఏ వచ్చాయి కాబట్టి బి కూడా ఎగ్జిక్యూట్ చేసేయండి 6 సెకండ్లు. నెక్స్ట్ 9 సెకండ్స్కి ఏవే వచ్చాయి ఆల్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా 2 ఎగ్జిక్యూట్ అయిపోయింది. మిగిలినవి ఉన్నాయి 2 ఉన్నాయి. రెండిట్లో ఏ తక్కువ లెంత్ ఉంది బర్స్ట్ లెంత్ డి తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ డి ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత సి బర్స్ట్ లెంత్ 4. ఓకే 15 సరిపోయింది కదండి. దీని ద్వారా కంప్లీషన్ టైం టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయండి. కంప్లీషన్ టైం ఎంత ఏంటి ఫార్ములా ఏం లేదు. కంప్లీషన్ టైంకి ఎప్పుడు కంప్లీట్ అయిందో అది రాయండి. కంప్లీషన్ టైం ఎంత ఏది 3 బిది 9 డిది 11 సిది 15. దీని నుంచి టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయండి. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం 3 - 0 3 9 - 1 8 15 - 4 11 11 - 6 5. దీని నుంచి ఫైండ్ చేయండి యావరేజ్ వెయిటింగ్ టైం 8 3 11 20 27/4 4 6 24. This is the answer. Okay, FC average turnaround time formula, average turnaround time 6.75 in SGF. సో ఇప్పుడు దీన్ని ఎస్ఆర్టిఎఫ్లో ఎలా చేస్తారో తెలుసుకుందామండి. ఎస్ఆర్టిఎఫ్లో ఎలా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాసెస్లన్నీ ఏ బి సి డి అనే 4 ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని గ్యాంట్ చార్ట్ ఫస్ట్ గీయాలండి. ఫస్ట్ గ్యాంట్ చార్ట్ గీయడం మీకు చెప్పాను 0 0 1 4 6 ఇలా వేసుకోండి అని చెప్పాను. చెప్పుకున్న తర్వాత ఏం చెప్పాను రెడీ క్యూ గీసుకోండి అని చెప్పాను. ఎలా గీయాలి 0 1 4 6. 0కి ఏ ప్రాసెస్ వచ్చిందండి 0కి ఓన్లీ ఏ అనే ప్రాసెస్సే వచ్చింది కాబట్టి ఏ అనే ప్రాసెస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎన్ని సెకండ్లు నెక్స్ట్ అరైవల్ టైం 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 ఎగ్జిక్యూట్ చేస్తాం. అంత రిమైనింగ్ 2 ఉండిపోతుంది. నెక్స్ట్ 1 అరైవల్ టైంకి ఏవో ఉన్నాయి ఏ ఉంది బి ఉంది. వీటి యొక్క బరస్ట్ లెన్స్ చెక్ చేయండి. ఇది 2 ఇది 6. 2 6లో ఏం తక్కువ ఉంది 2 తక్కువ కాబట్టి 2నే ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయాలి 4 వరకు ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ దీని యొక్క బరస్ట్ టైం ఎంత 2 కాబట్టి 1 + 2 ఎంత 3. ఇప్పుడు కిందిటి క్వశ్చన్లో మనకి కన్ఫ్యూజన్ రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది చూడండి. సో 3కి ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి 3లో చెక్ చేయాలి. 3లో ఇప్పుడు క్యూలో ఏముంది రెడీ క్యూలో
ఓన్లీ ఏబిఏ ఉండేవి. ఏ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ ఇప్పుడు బిఏ ఉంది. సో బిఏ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎన్ని సెకండ్లు? నెక్స్ట్ 4 వచ్చింది కాబట్టి ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు 4 అరైవల్ టైంకి ఏబిసి 3 వచ్చాయి, కానీ ఏ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేయండి. బి యొక్క అరైవల్ టైం ఎంత? బి యొక్క బర్స్ట్ టైం ఎంత? 5. సి యొక్క బర్స్ట్ టైం ఎంత? 4. ఈ రెండిట్లో ఏ తక్కువ ఉంది? సి తక్కువ ఉంది కాబట్టి సినే ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ అరైవల్ టైం వరకు అంటే 2 సెకండ్లు, 4 to 6 మధ్య 2 కాబట్టి 2 సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంకెంత ఉంది? 2 ఉంది. 6కి ఆల్ ఆర్ కమింగ్, ఏబిసిడి. ఇక్కడ నుంచి ఎస్జిఎఫ్ చేసేయడమే, ఎస్జిఎఫ్ చేసేవచ్చు. ఇప్పుడు ఏబిసిడి వచ్చాయి కాబట్టి ఏ ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి తీసేయండి. బి యొక్క ఇది బర్స్ట్ లెంత్ 5, సిది 2, డిది 2. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పాను? అరైవల్ టైం ఏది ముందు ఉందో చెక్ చేయండి. అరైవల్ టైం సి ముందు ఉంది కాబట్టి అదే 2 సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ బర్స్ట్ లెంత్ తక్కువ ఏది ఉంది? డి, అది 2 కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ బర్స్ట్ లెంత్ ఏది ఉంది? ఏ, బి ఎంత? 5. చూసారా, సింపుల్గా వచ్చింది. సో ఇలా మీరు ఏదైనా చేయొచ్చు. సో దీని ద్వారా కంప్లీషన్ టైం ఫైండ్ చేయండి, టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయండి. కంప్లీషన్ టైం ఎంత? బిది వెనక నుంచి రావాలని చెప్పాను. బి ఎంత? 15, డి ఎంత? 10, సి ఎంత? 8, ఏ ఎంత? 3. ఇది చెక్ చేస్తున్నప్పుడు లాస్ట్కి ఏది కనబడుతుంది? బి అనేది ఇక్కడ లాస్ట్కి కనబడుతుంది, కంప్లీషన్ ఇదే, తర్వాత లేదు. డి అనేది ఇక్కడ లాస్ట్, సి అనేది ఇక్కడ లాస్ట్, ఏ ఎక్కడ లాస్ట్? ఇక్కడ. సో ఆ యొక్క కంప్లీషన్ టైమ్స్ రాసాం. ఇప్పుడు దీని నుంచి టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 3 - 0 ఎంత? 3. 15 - 1 ఎంత? 14. 8 - 4 ఎంత? 4. 10 - 6 ఎంత? 4. ఇది ఆన్సర్ ఎంత? యావరేజ్ టర్న్ అరౌండ్ టైం 25/4, 6.25. అర్థమైందండి ఎస్ఆర్టీఎఫ్లో ఎలా చేయాలో. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోమన్నారు కాబట్టి మనం ఆల్రెడీ 3 చేసాం. ఎఫ్సిఎఫ్ఎస్లో ఎంత వచ్చింది? 7.25 వచ్చింది. నాన్ ప్రిమిటివ్ షార్టెస్ట్ ఫస్ట్ అంటే ఎస్జిఎఫ్లో ఎంత వచ్చింది? 6.75 వచ్చింది. ఎస్ఆర్టీఎఫ్లో ఎంత వచ్చింది? 6.25 అయితే వచ్చింది. ఆన్సర్ రౌండ్ రాబిన్ ఇంకా చేయలేదు, కానీ ఆన్సర్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. ఎందుకంటే రౌండ్ రాబిన్ వచ్చినప్పుడు మళ్ళీ చేద్దాం, ఓకేనా? ఈ మూడిట్లో అయితే 6.25. దీన్ని బట్టి కూడా తెలుస్తుంది కదా, మినిమం యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అండ్ మినిమం వెయిటింగ్ టైం మనం అచీవ్ చేయవచ్చు దేని నుంచి? షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ నుంచి. ఇది ఒక గేట్ క్వశ్చన్, గేట్ 2015లో 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎస్ఆర్టీఎఫ్కి సంబంధించి గేట్ 2019లో ఒక క్వశ్చన్ ఇచ్చారు 2 మార్క్స్కి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకి 4 ప్రాసెస్ ఇచ్చాడు, వాటి యొక్క అరైవల్ టైం, బరస్ట్ టైం ఇచ్చాడు. సో అలానే మనకేం కనుక్కోమన్నాడు? ప్రియంప్టివ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ అల్గారిథం ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇంకా యావరేజ్ వెయిటింగ్ టైం ఇచ్చాడు ప్రాసెస్కి. ఎంత ఇచ్చాడు? 1 millisecond. యావరేజ్ వెయిటింగ్ టైం 1 millisecond ఇచ్చాడు. ఇది ఎస్ఆర్టీఎఫ్ అల్గారిథం. మనకేం కనుక్కోమన్నాడు? జెడ్ వాల్యూ ఫైన్ కనుక్కోమన్నాడు. జెడ్ అంటే P4 యొక్క బర్స్ట్ టైం, దీన్ని మనం ఫైన్ చేయమన్నాడు. సో క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాసెస్ యొక్క అరైవల్ టైం, బర్స్ట్ టైం తెలిస్తే మనం రిమైనింగ్ అన్నీ కూడా ఫైన్ చేయొచ్చు. బట్ క్వశ్చన్లో ట్రిక్గా ఏం అడిగాడు? ఒక ప్రాసెస్ యొక్క బర్స్ట్ టైం అనేది మనకి ఇవ్వలేదు. సో అది ఎలా ఫైన్ చేయాలో ఇప్పుడు తెలుసుకోవాలి. సో మనం ఇచ్చిన ప్రాసెస్ బట్టి ఫస్ట్ దీనికి గ్యాన్ చార్ట్ వేసి దాని ద్వారా కనుక్కోవడం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ప్రాసెస్ ఉన్నాయి. ఏవి? P1, P2, P3, P4 ప్రాసెస్. మనకి ఎస్ఆర్టీఎఫ్ అల్గారిథంలో మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చేసేటప్పుడు గ్యాన్ చార్ట్ వేసుకోండి అని చెప్పా. వేసుకోండి 0, 1, 3, 4. 0, 1, 3, 4. దీనికి
రెడీ క్యూ కూడా వేసుకోండి అని చెప్పాను. 0కి ఏ డేటా వచ్చింది? ఓన్లీ P1 వచ్చింది. 1కి P1 P2, 3కి P1 P2 P3, P4కి ఆల్ P1 P2 P3 P4 మొత్తం కూడా వచ్చాయి. ఈ 2 డేటా ఉంటే మనం SRTF అనేది ఈజీగా చేయొచ్చు. 0కి ఓన్లీ P1 ఉందండి. సో ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఓన్లీ 1 సెకండే. కాబట్టి 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తే రిమైనింగ్ 2 మిగిలింది. నెక్స్ట్ 1 ఉంది అరైవల్ టైం. 1 అరైవల్ టైంకి ఏమున్నాయి? P1 P2 రెండు వచ్చాయి. P1 P2. P1 P2లో ఏది తక్కువ ఉంది? 2 1లో 1 తక్కువ కాబట్టి P2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ చూడండి, P2 యొక్క బర్స్ట్ టైం ఎంత? ఓన్లీ 1. అంటే మళ్ళీ P2 ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. 1 + 1 2. ఇక్కడ మీకు కొద్ది కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇది యాడ్ చేయాలి. 2కి 2 వచ్చేటప్పుడు ఏవే ఉన్నాయి? ఓన్లీ మళ్ళీ P1 P2 ఉన్నాయి. P1 P2లో ఆల్రెడీ P2 అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ P1 ఉంది. సో P1 ఎగ్జిక్యూట్ చేస్తాం. 1 సెకండ్ వరకు. నెక్స్ట్ అంత వచ్చింది 3 కాబట్టి. ఇప్పుడు 3 అరైవల్ టైంకి ఏవో ఉన్నాయి? P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది. 3 ఉన్నాయి. 1 0 3. ఆల్రెడీ 0 అంటే కంప్లీట్ కాబట్టి P2 క్యాన్సిల్ చేయండి. 1 3. 1 3లో ఏ తక్కువ ఉంది? 1. కాబట్టి P1 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంతవరకు? ఓన్లీ 1 సెకండ్. సో P1 అనేది కంప్లీషన్, P2 అనేది కంప్లీట్. ఓన్లీ P3 P4 మిగిలాయి. 4 అరైవల్ టైంకి అన్నీ వచ్చేసాయి. అన్ని ప్రాసెస్ ఆల్రెడీ వచ్చేస్తుంటే మీకు ఏం చేయమన్నాను? SRTF అనేది SGF మోడల్ చేసేయడమే. సో ఇప్పుడు P3 అయినా P4 అయినా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేస్తాయి. అంటే ప్రియంప్ట్ అవ్వవు, నాన్ ప్రియంప్ట్ వెర్షన్లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు జడ్జ్ యొక్క బర్స్ట్ టైం అనేది తెలియదు. P3 ఎగ్జిక్యూట్ అవుద్దా, P4 ఎగ్జిక్యూట్ అవుద్దా? అంటే జెడ్ వాల్యూ తెలియదు. జెడ్ వాల్యూ 3 కంటే ఎక్కువ ఉందనుకో P3 ఎగ్జిక్యూట్ అవుద్ది. జెడ్ వాల్యూ P3 కంటే తక్కువ ఉందనుకో P4 ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇప్పుడు మనం 2 వెర్షన్స్ కూడా చేద్దాం. దాని ప్రకారం ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ వాల్యూ P3 కంటే తక్కువ ఉందనుకుందాం. జెడ్ వాల్యూ P3 కంటే లోవర్ దెన్ P3. అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? 3Zలో జెడ్ తక్కువ ఉంది కాబట్టి జెడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బర్స్ట్ టైం ఎంత జెడ్ 4 + Z P4 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ P3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని సెకండ్స్? 3 సెకండ్స్. కాబట్టి 4 + 3 7 + Z దీని యొక్క కంప్లీషన్ టైం అవుతుంది. ఇప్పుడు దీని యొక్క కంప్లీషన్ టైమ్స్ రాసుకోండి ఒక్కొక్కటి. P1 యొక్క కంప్లీషన్ టైం ఎంత? 4. P2 యొక్క కంప్లీషన్ టైం 2. P4 యొక్క కంప్లీషన్ టైం 4 + Z. P3 యొక్క కంప్లీషన్ టైం 7 + Z. సో 10 and 5 చేయండి. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 4 - 0 4. 2 - 1 1. 7 + Z - 3 4 + Z. 4 + Z - 4 Z. 4 - 3 1. వెయిటింగ్ టైం ఫార్ములా టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్టింగ్ కాబట్టి. 1 - 1 0. 4 + Z - 3 Z + 1. Z - Z 0. మనకి యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు కాబట్టి Z + 1 + 1/4 = 1. అంటే Z + 2 = 4. Z = 2. సో జెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? జెడ్ వాల్యూ ఎంత మనకి ఇచ్చాడు? ఆన్సర్ 2. జెడ్ వాల్యూ ప్రతిక్షేపించండి ఒకసారి. జెడ్ వాల్యూ ఎంత? 2. 2 + 1 ఎంత? 3. 3 + 1 ఎంత? 4. 4/4 1. ఆన్సర్ సరిపోయిందా? యావరేజ్. సో జెడ్ వాల్యూ 2. ఆన్సర్ ఇదే వచ్చేసింది. మనం జస్ట్ గెస్ చేసాం. జెడ్ వాల్యూ అనేది 3 కంటే తక్కువ ఉందని గెస్ చేస్తే జెడ్ వాల్యూ 2 వచ్చింది. సో అప్పుడు ఆన్సర్ 1కి సరిపోయింది. ఒకవేళ జెడ్ వాల్యూ 3 కంటే ఎక్కువ తీసుకుంటే ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
సేమ్ వాల్యూస్ అన్నీ సరిపోయి ఇక్కడ వరకు. ఓన్లీ జెడ్ వాల్యూ 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేస్తాం? ఒకవేళ జెడ్ వాల్యూ 3 కంటే ఎక్కువ ఉంటే ఏది ఎగ్జిక్యూట్ అవుద్ది? P3 అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది 3 సెకండ్స్ కాబట్టి. నెక్స్ట్ P4 ఎగ్జిక్యూట్ అవుద్ది ఎంత? జెడ్ సెకండ్స్. ఇప్పుడు దీని యొక్క కంప్లీషన్ టైం ఎంత అవుతుంది? P3 7 అవుతుంది, ఇది 7 + Z అవుతుంది. కంప్లీషన్ టైం మైనస్ వేరియబుల్ టైం కాబట్టి 7 - 3 4, 7 + Z - 4 ఎంత అవుతుంది? Z + 3. ఇప్పుడు టర్న్ టైం మైనస్ CPU చేసుకుంటే 4 - 3 ఎంత? 1, Z + 3 - Z ఎంత? 3. ఇక్కడ చూడండి 3, 4, 5. యావరేజ్ వెయిటింగ్ టైం అనేది 5 వచ్చేస్తుంది. 5/1 5/4 అంటే 1 పాయింట్ సంథింగ్ అలా వాల్యూ వస్తుంది. సో జెడ్ వాల్యూ 3 కంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. సో ఇది ఒక సినారియో. ఇదే సమ్ని కొద్దిగా మనం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఇంకా ఈజీ చేయొచ్చండి. ఇక్కడ వరకు కొనుక్కున్నాం కదా ఆల్రెడీ మనం డేటా. దాని ఆఫ్టర్ కొద్దిగా ఆలోచించాలి. ఇఫ్ P3 అనేది 3 అరైవల్ టైంకి వచ్చింది కదా, ఆల్రెడీ 4 అయిపోయింది అంటే P3 ఇంకా వెయిటింగ్ టైము ఆల్రెడీ 1 ఉంది. ఒకవేళ P3 ఎగ్జిక్యూట్ చేస్తామనుకోండి, ఇది ఎక్కడికి వస్తుంది? 7కి వచ్చేస్తుంది. P3 ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్రెడీ వాల్యూ 7కి వచ్చేస్తుంది. ఆల్రెడీ P4 ఎంతకు వచ్చింది? 4కి వచ్చేసింది. సో దీని యొక్క వెయిటింగ్ టైం ఎంత అయిపోయింది? 7 - 4 3 అయిపోయింది. ఆల్రెడీ P3 అనేది 1 వెయిటింగ్ చేస్తుంది, P4 3 వచ్చింది. 3, 4, 5 వెయిటింగ్ టైం అనేది 5/4 అంటే 1 కంటే ఎక్కువ అయిపోతుంది కదా. సో ఇక్కడే మీరు ఆలోచించి వెంటనే మీరు జెడ్ వాల్యూ అనేది 3 కంటే తక్కువగా తీసుకోవాలి. ఇదే దీని యొక్క సమ్. దీని యొక్క ఆన్సర్ ఆల్రెడీ మీకు చెప్పా, ఎంత? 2. సింపుల్గా ఆలోచిస్తే సింపుల్ అయిపోతుంది ఆన్సర్. సో ఎస్ఆర్టిఎఫ్ యొక్క అడ్వాంటేజ్ ఏం చెప్పాను? మినిమల్ యావరేజ్ వెయిటింగ్ టైం. సో ఇది స్టాండర్డ్ అల్గారిథం అండి. సో ఇది ఆప్టిమల్ అల్గారిథం కూడా అంటారు, రిఫర్డ్. సో దీన్ని ఎఫ్సిఎఫ్ఎస్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్ అల్గారిథం. బట్ ఏంటంటే ఇది రియల్ టైంలో మనం బరస్ట్ టైం కనుక్కోవడం చాలా ఇంపాసిబుల్ అండి. సో రియల్ టైంలో ఇది పనికిరాదు. ఇదిగోండి, నో వే టు నో ద లెంత్ ఆఫ్ ద CPU బరస్ట్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వస్తుంది, స్టార్వేషన్ అని. స్టార్వేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడీ క్యూ అండి. P1, P2, P3, P4 ప్రాసెస్ ఉన్నాయి. P1, P2, P3 ప్రాసెస్, దీని యొక్క బరస్ట్ టైం ఎంత? 1, 2, 3. దీని యొక్క P4 యొక్క బరస్ట్ టైం 1000 అనుకోండి. ఈ CPU అనేది ఎప్పుడు కూడా ప్రాసెసర్లు వస్తూనే ఉంటాయి కదండి. సో ఏది తక్కువ లెంత్ ఉందో అదే ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. సో P1 ఎగ్జిక్యూట్ చేస్తాం, P2 ఎగ్జిక్యూట్ చేస్తాం, P3 ఎగ్జిక్యూట్ చేస్తాం. P4 ఎగ్జిక్యూట్ చేసే టైంలో మళ్ళీ ఇంకేదో ప్రాసెస్ కొత్తది వచ్చిందండి, P8 ఏదో. సో P8 ఎగ్జిక్యూట్ చేస్తే అది తక్కువ బర్స్ట్ లెంత్ ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇంకో టైంకి ఇంకో ప్రాసెస్ వస్తుందండి, అది తక్కువ బర్స్ట్ టైం ఉంటే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఈ P4కి ఎప్పటికి కూడా ఛాన్స్ రాదు. సో అలాంటి సిచ్యువేషన్నే స్టార్వేషన్ అంటారు. సో ఈ ఎస్జేఎఫ్ అల్గారిథంలో లాంగెస్ట్ బరస్ట్ లెంత్ ఉన్న ప్రాసెస్ అనేవి స్టార్వేషన్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే కీప్ ఆన్ ప్రాసెస్ వస్తూనే ఉంటాయి రెడీ క్యూలో. ఆ కీప్ ఆన్ ప్రాసెస్ రెడీ క్యూలో వస్తున్న కొలది అవి బరస్ట్ లెంత్ అనేది లాంగెస్ట్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ లాంగెస్ట్ అనేది చాలా టైం వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది, అలాగ వెయిట్ చేస్తూనే ఉంటుంది. దాన్నే స్టార్వేషన్ అంటారు. సో ఎస్జేఎఫ్ సఫర్స్ విత్ వాట్? స్టార్వేషన్. SRTF also. But FCFS not. స్టార్వేషన్ అనేది FCFSకి ఉండదు. మీరు అనొచ్చు, సార్ అక్కడ మీరు చెప్పారు కాన్వాయ్ ఎఫెక్ట్ అని, లాంగెస్ట్ డ్యూరేషన్ ఉన్న ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా
వెయిట్ దానివల్ల స్మాలెస్ట్ అనేది కూడా వెయిట్ చేయవలసి వస్తుంది అని చెప్తాను. అది కాన్వాయ్ ఎఫెక్ట్. కాన్వాయ్ ఎఫెక్ట్ ఏంటంటే ఏంటి, లాంగెస్ట్ బరస్ట్ లెంత్ ఉండడం వల్ల స్మాలెస్ట్ అన్నీ కూడా కొంతకాలం వెయిట్ చేయవలసి వస్తుంది. దాన్ని కాన్వాయ్ ఎఫెక్ట్ అంటారు. ఎక్కడేంటంటే కీప్ ఆన్ వెయిట్ చేస్తూనే ఉంటాడు లాంగెస్ట్ బరస్ట్ అన్నాడు. ఎందుకంటే ఆ రెడీక్యూలో కీప్ ఆన్ షార్టెస్ట్ లెంత్ వస్తున్న అప్పటి వరకు కూడా ఈ లాంగెస్ట్ ఉన్నవాడు వెయిట్ చేస్తూనే ఉంటాడు. దాన్ని స్టార్వేషన్ అంటారు. దానికి దీనికి తేడా ఉంది. సో ఎఫ్సిఎఫ్ఎస్ డస్ నాట్ సఫర్స్ విత్ స్టార్వేషన్. ఎందుకంటే స్టార్వేషన్లో మనకి ఎప్పుడు వస్తుందో టైం అనేది తెలియదు. బట్ ఎఫ్సిఎఫ్ఎస్లో మనకి అరైవల్ టైం ఉంది కాబట్టి కంపల్సరీ అది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది, కానీ డిలే అవుతుంది అంతే తేడా. ఇది బట్ స్టార్వేషన్లో ఎప్పుడు అవుతుందో మనం చెప్పలేం. సో ఎస్జేఎఫ్ ఎస్ఆర్టీఎఫ్ సఫర్స్ విత్ స్టార్వేషన్, బట్ ఎఫ్సిఎఫ్ఎస్ డస్ నాట్ ఎఫెక్ట్స్ విత్ స్టార్వేషన్. ఇట్ ఓన్లీ హ్యావ్ కాన్వాయ్ ఎఫెక్ట్. సో ఈ క్వశ్చన్ కూడా చూద్దాం. కన్సిడర్ ఫాలోయింగ్ 3 ప్రాసెస్ విత్ అరైవల్ టైమ్ అండ్ సిపియూ బర్స్ట్ టైమ్ గివెన్ మిల్లీ సెకండ్స్. దీనికి ఏం చెప్పాడంటే మనకి గ్యాన్ చార్ట్ గేమ్ అన్నాడు. నెట్ జులై 2018 క్వశ్చన్ ఇది. దీని గ్యాన్ చార్ట్ సింపుల్ గీసేవచ్చు. ఏది ఇచ్చాడు, ప్రియంప్టివ్ ఎస్జిఎఫ్ అంటే ఏంటి, ప్రియంప్టివ్ ఎస్జిఎఫ్ అంటే ఏంటి, ఎస్ఆర్టిఎఫ్. నేను మీకు ఏం చెప్పాను సింపుల్గా చేయమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 0, 1, 2 అని రాసి రెడీకి వేసుకోండి. 0కి P1, 1కి వచ్చినప్పటికి P1 ఉంటుంది, P2 ఉంటుంది, 2కి వచ్చినప్పటికి టోటల్ అన్నీ ఉంటాయి. 0కి ఓన్లీ P1 ఉంది కాబట్టి అది ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఓన్లీ 1. నెక్స్ట్ 1కి P1, P2 రెండు వచ్చేసాయి. బట్ బర్స్ట్ టైం చూడాలి. 6, 4. 6, 4 లేదు తక్కువ ఉంది, P2 తక్కువ ఉంది కాబట్టి P2 ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ 2కి P1, P2, P3 మూడు వచ్చాయి. 3 యొక్క బర్స్ట్ టైమ్స్ చూడండి. ఇక్కడ నుంచి ఆల్ ప్రాసెస్ వచ్చినప్పుడు వెంటనే ఎస్జెఫ్ చేసేయండి. 6, 3, 8. 6, 3, 8లో దాని యొక్క ఆర్డర్ బట్టి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 6, 3, 8లో ఆర్డర్ ఎంత, 3, 6, 8 ఇంక్రీజింగ్ ఆర్డర్. 3 దేంది, P2ది. 6 దేంది, P1ది. 8 దేంది, P3ది. ఓకే, P2 ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేసింది, 3 సెకండ్స్. అంతే, 2 + 3 5. నెక్స్ట్ P1 ఎన్ని సెకండ్స్, 6. 5 + 6 11. నెక్స్ట్ P3 11 + 8 19. ఇదే దీని యొక్క గ్యాంట్ చార్ట్. సింపుల్, చూసారా, అంతే. నెక్స్ట్ నెట్ నంబర్ 2018లో క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఇది కూడా ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ప్రియంప్టివ్ ఎస్జిఎఫ్ షెడ్యూలింగ్ అల్గారిథం. ప్రియంప్టివ్ ఎస్జిఎఫ్ అంటే ఎస్ఆర్టిఎఫ్. ఎస్ఆర్టిఎఫ్ ఇచ్చినప్పుడు మీకు ఎలా చేయమన్నాడు, ఫస్ట్ గ్యాంట్ చార్ట్ గీయండి. 0, 1, 2, 3. 0, 1, 2, 3. 0కి P1 వచ్చింది, 1కి P1, P2 రెండు ఉన్నాయి, 2కి P1, P2, P3 ఆల్. 3కి 3 వచ్చినప్పటికి ఆల్ ఉన్నాయి కదండి. అప్పటి నుంచి మనం ఎస్జిఎఫ్ చేసాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 0కి ఓన్లీ P1 ఉంది కాబట్టి ఓన్లీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి 1 సెకండ్ గ్యాప్ ఉంది కాబట్టి 1 సెకండ్. సో 7. నెక్స్ట్ 1కి P1 వచ్చింది, P2 వచ్చింది. P1, P2లో ఏ తక్కువ ఉంది, 7, 4లో 4 తక్కువ ఉంది కాబట్టి P2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్ని సెకండ్లు, మళ్ళీ 1 సెకండ్. నెక్స్ట్ 2 సెకండ్స్కి ఏ వచ్చాయి, P1, P2, P3. అంటే 7, 3, 9. ఎందులో ఏం తక్కువ ఉంది, P2 తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ P2ఏ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 3కి అన్ని ప్రాసెస్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి ఎస్జిఎఫ్ చేసేయడమే. ఎస్జిఎఫ్ అంటే ఏం లేదు, ఈ 7, 2, 9, 5 ఏమున్నాయండి, 7, 2, 9, 5. దీన్ని ఆర్డర్లో రాసుకోండి. ఆర్డర్లో ఇంక్రీజింగ్ ఆర్డర్లో 2, 5, 7, 9. 2, 5, 7, 9 అంటే 2 దేని యొక్క బర్స్ట్ టైం, P2. ఎన్ని ప్రాసెస్ ఎన్ని రిమైనింగ్ ప్రాసెస్ ఉంటే అన్ని బాక్స్లు వేసుకోవాలి. నెక్స్ట్ 2 యొక్క బర్స్ట్ టైం ఎంత, 2 దేని యొక్క బర్స్ట్ టైం, P2.
5 దేని యొక్క బర్స్ట్ టైం P4, 7 దేని యొక్క బర్స్ట్ టైం P1, 9 దేని యొక్క బర్స్ట్ టైం P3. గ్యాంట్ చార్ట్ అయిపోయింది ఇక్కడతో. ఇక్కడ నుంచి వాల్యూస్ రాద్దాం. కంప్లీషన్ టైమ్స్ 3 వరకు వచ్చింది. నెక్స్ట్ P2 ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేసామండి 2 సెకండ్స్, అంటే 3 + 2 5. నెక్స్ట్ P4 ఎన్ని సెకండ్లు అండి 5 సెకండ్స్, 5 + 5 10. నెక్స్ట్ P1 ఎన్ని సెకండ్స్ అండి 7, అంటే 10 + 7 17. నెక్స్ట్ P3 ఎన్ని సెకండ్స్ అండి 9, 17 + 9 26. వాల్యూస్ రాయండి. కంప్లీషన్ టైమ్స్ P3 అనేది ఎంత 26, P1 ఎంత 17, P4 ఎంత 10, P2 ఎంత 5. ఈ వాల్యూస్ చూడండి ఎంత సింపుల్గా వచ్చాయి. దీని ప్రకారం టర్న్ అండ్ టైం ఫైండ్ చేయాలి. టర్న్ అండ్ టైం ఫార్ములా ఏంటి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 17 - 0 17, 5 - 1 4, 26 2 - 2 24, 10 - 3 7. మనకేం కనుక్కోమన్నాడు వెయిటింగ్ టైం, కాబట్టి వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. 17 - 8 హౌ మచ్ 9, 4 - 4 0, 24 - 9 15, 7 - 5 2. 9 యావరేజ్ కనుక్కోమండి కాబట్టి యావరేజ్ కనుక్కోండి. 9 + 2 11 15 ఎంత 26/4. హౌ మచ్ 6.5. ఆన్సర్ 6.5. దిస్ ఈజ్ ద వే యూ కెన్ డూ ఆల్ ద క్వశ్చన్స్. ఏముండదు కష్టం, మనం జస్ట్ ఆ క్వశ్చన్లో ఆలోచించి ఎలా చేయాలో తెలుసుకోవడం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ గేట్ 2017లో 2 మార్క్స్ క్వశ్చన్ అండి. ఏం కనుక్కోమన్నాడు షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ ఇచ్చేసి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కనుక్కోమండ. సింపుల్గా నేను చెప్పినట్లు ఫస్ట్ ఇది గీసేయండి గ్యాంట్ చార్ట్. 0కి 1కి 2కి 4కి. చూసారు కదా ఇక్కడ అన్నీ గీస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి 0కి ఏ ప్రాసెస్ వచ్చింది P1, ఓన్లీ P1 ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎన్ని సెకండ్స్ నెక్స్ట్ ఎప్పుడు వచ్చింది 1 కాబట్టి ఓన్లీ 1 సెకండ్ కాబట్టి 1 ఎగ్జిక్యూట్ చేస్తే ఇది 4. నెక్స్ట్ 1కి ఏవి వచ్చాయి P1 P2 రెండు వచ్చాయి. 4 3 ఇందులో తక్కువ ఏముందండి P2, అంతే 3 తక్కువ ఉంది కాబట్టి P2 ఎగ్జిక్యూట్ చేస్తాం ఓన్లీ 1 సెకండ్, ఎందుకంటే 2కి వచ్చేసాయి కాబట్టి. మళ్ళీ 2కి ఏవి వచ్చాయి P1 P2 P3. సో 4 2 3 మూడిట్లో ఏ తక్కువ ఉందండి P2 తక్కువ ఉంది కాబట్టి P2 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఎన్ని సెకండ్స్ 2 సెకండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది, ఎందుకంటే 4 వరకు ఏది రాలేదు కాబట్టి. ఇప్పుడు అన్ని ప్రాసెస్ వచ్చిన తర్వాత మీకు ఏం చేయమన్నాను ఆల్ ప్రాసెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు SJF చేసేయడమే. 4 0 3 1 0 అనేది క్యాన్సిల్ కాబట్టి 4 3 1. దీన్ని ఆర్డర్ రాసుకుంటే 1 3 4. 1 3 4 అంటే 1 యొక్క బర్స్ట్ టైం 1 బర్స్ట్ టైం ఉన్నది ఏది P4. సో ఇలా రాసండి P4. నెక్స్ట్ 3 యొక్క బర్స్ట్ టైం దేనికి ఉంది P3. నెక్స్ట్ 4 యొక్క బర్స్ట్ టైం దేనికి ఉంది P1. ఇప్పుడు కంప్లీషన్ టైం రాద్దాం. P4 ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తాం 1 కాబట్టి 4 + 1 5. నెక్స్ట్ P3 ఎన్ని సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తాం 3 కాబట్టి 5 + 3 8. నెక్స్ట్ P1 4 సెకండ్లు కాబట్టి 8 + 4 12. చూసారా సింపుల్గా వచ్చింది. సో P1 ఎంత అండి 12, P3 8, P4 5, P2 4. దీని నుంచి టర్న్ అండ్ టైం ఫార్ములా ఏంటి కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 12 - 0 12, 4 - 1 3, 8 - 2 6, 5 - 4 1. మనకి ఓన్లీ టర్న్ అరౌండ్ టైమే కొనుక్కోమన్నాడు కాబట్టి టర్న్ అరౌండ్ టైమే కొనుక్కుందాం. వెయిటింగ్ టైం అనేది ఇక్కడ అడగలేదు. సో యావరేజ్ ఎంత 22/4. ఆన్సర్ ఎంత 5.5. ఆన్సర్ 5.5. సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమని ఇచ్చాడు
సేమ్ అన్ని డేటా ఇచ్చి ప్రియంప్టివ్ షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం ఇచ్చాడు. ఇది గేట్ 2017లో ఉన్న క్వశ్చన్ చూడండి. వెయిటింగ్ టైం కనుక్కోమన్నాడు. కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాను, చూసుకోండి జాగ్రత్తగా. ప్రతి గేట్లో కూడా క్వశ్చన్ అడిగినట్లున్నాడు. సో యావరేజ్ వెయిటింగ్ టైం అక్రాస్ ఆల్ ప్రాసెస్ మిల్లీ సెకండ్స్లో కనుక్కోవాలి. యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్టిఎఫ్ మీకేం చెప్పాను, సింపుల్ మళ్ళీ అంతే. 0, 3, 5, 6 కావాలి వచ్చేస్తాయి కాబట్టి రాసేయండి. ఫస్ట్ 0కి P1, 3కి P1, P2, 5కి P1, P2, P3. సో 0కి ఏంటి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎన్ని సెకండ్ వరకు ఎగ్జిక్యూట్ చేయాలి, 3 సెకండ్స్ ఆటోమేటిక్గా. P1 అనేది 7 నుంచి 3 తీస్తే 4. నెక్స్ట్ 3కి ఏవి వచ్చాయి, P1 వచ్చింది, P2 వచ్చింది. సో 4, 3లో ఏది తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది కాబట్టి P2 అనేది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఎన్ని సెకండ్స్, 2 సెకండ్స్. నెక్స్ట్ 5కి P1, P2, P3 అంటే 4, 1, 5. 4, 1, 5లో ఏం తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది అంటే P2 తక్కువ ఉంది కాబట్టి P2 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఆల్ ప్రాసెస్ అని వచ్చాయి. ఇప్పుడు ఆల్ ప్రాసెస్ వచ్చిన తర్వాత ఏం చేయమన్నాను, 4, 0, 5, 2. దీన్ని ఆర్డర్ 0 తీసేస్తే 2, 4, 5. 2 దేని యొక్క బరస్ట్ టైం, P4. 4 దేని యొక్క బరస్ట్ టైం, P1. 5 దేని యొక్క బరస్ట్ టైం, P3. ఇప్పుడు కంప్లీషన్ టైం రాసుకోండి. P4 ఎంత, 6 + 2 8. P1 ఎంత, 8 + 4 12. P3 ఎంత, 12 + 5 17. సో కంప్లీషన్ టైమ్స్ రాసుకోండి. P3 17, P1 12, P4 8, P2 మీన్స్ 6. సో టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. 12 - 0 12, 6 - 3 3, 17 - 5 12, 8 - 6 2. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోమన్నాడు. మళ్ళీ వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి, టర్న్ అరౌండ్ టైం మైనస్ CPU టైం. 12 - 7 5, 3 - 3 0, 12 - 5 7, 2 - 2 0. 7 + 5 ఎంత, 12. 12/4. ఆన్సర్ 3. చూసారా, అంతే.